హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్ నుంచి సింధు లోయ నాగరికత అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు ఒక పాత నాగరికత యొక్క అవశేషాలు బయటపడ్డాయి. ఇది సింధు నదికి ఇరువైపులా బయటపడ్డాయి అన్నమాట కొన్ని ప్రాంతాలు. ఈ ప్రాంతాలు సింధు నదికి ఇరువైపులా ఉండడం వల్ల ఈ నాగరికతను సింధు నాగరికత అని పిలిచారు. ఇది భారతదేశానికి ఏ ప్రాంతంలో బయటపడింది సింధు నాగరికత? భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో బయటపడింది. ఇది ఏ నాగరికత? ఇది ఏ యుగపు నాగరికత అంటే కాంస్య యుగపు నాగరికత అని చెప్పుకోవాలి సింధులాయ నాగరికతని. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలేమిటి? మెసపటోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత. ఈ సింధు నాగరికత అనేది సింధు నదికి ఇరువైపులా బయటపడితే, మెసపటోనియా నాగరికత టైగ్రిస్, యూఫ్రటీస్ అనే నదుల మధ్య బయటపడింది. ఈజిప్ట్ నాగరికత నైలు నది సమీపంలో బయటపడింది. ప్రపంచంలోనే అతి పెద్ద నాగరికత ఏమిటి అంటే, విస్తీర్ణ పరంగా సింధు నాగరికత అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ సింధు నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ సింధు నాగరికత కోసం మొదట తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే, సర్ చార్లెస్ మానన్. ఇతను 1826లో తెలియజేశారు. ఈ నాగరికత కోసం తెలియజేసిన రెండో వ్యక్తి ఎవరు అంటే, అలెగ్జాండర్ బర్న్. ఇతను 1831లో తెలియజేశారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇతను సర్ జాన్ మార్షల్. ఇతను త్రవ్వకాలు జరిపారు మొట్టమొదటిసారిగా సింధు నాగరికత కోసం. ఒక 14 మంది టీమ్‌తో. ఎప్పుడు అంటే 1921లో. మనకు క్వెషన్ ఏ విధంగా అడుగుతారు? సింధు నాగరికత కోసం త్రవ్వకాలు జరిపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, సర్ జాన్ మార్షల్. ఇప్పుడు 1921లో. సర్ జన్ మార్షల్ యొక్క గ్రంథం పేరు ఏమిటి అని అడిగితే, మొహంజదారో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే గ్రంథం రాశారు ఇతను. మళ్ళీని చెప్తున్నా, మొహంజదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు? సర్ జన్ మార్షల్. అదే సింధు నాగరికత అనే గ్రంథ రచయిత ఎవరు అంటే, మార్టిన్ వీలర్ అని గుర్తుంచుకోవాలి. ఈ సింధు నాగరికత అనేది ఇక్కడ బయటపడింది అని ప్రపంచానికి చెప్పిన పత్రిక ఏమిటి అంటే, ముందు లండన్ వీక్లీ. ఈ లండన్ వీక్లీలో మొట్టమొదటిగా పబ్లిష్ అయిందనమాట ఈ సింధు నాగరికత కోసం. ఈ సింధు ప్రజల యొక్క జన్మస్థలం గురించి అనేక సిద్ధాంతాలున్నాయి. అందులో ఇంపార్టెంట్ కొన్ని సిద్ధాంతాలు చూద్దాం. అవి ఏంటంటే, స్వదేశీ సిద్ధాంతం. ఈ స్వదేశీ సిద్ధాంతం గురించి చెప్పిన వ్యక్తి ఏ ఘోష్. విదేశీ లేదా సుమేరియా సిద్ధాంతం దీనికోసం చెప్పిన వ్యక్తి మార్టిన్ వీలర్. ఇంతకుముందే చెప్పుకున్నాం. మార్టిన్ వీలర్ యొక్క గ్రంథం సింధు నాగరికత. బెలుచిస్తాన్ సిద్ధాంతం అని సింధు ప్రజల యొక్క జన్మస్థలం గురించి చెప్పింది రఫీక్ మెగల్. గుర్తుంచుకోండి, రఫీక్ మొఘల్. మొత్తం ఎన్ని ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపారంటే 1800 ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపారు. అందులో ఎక్కువగా ఇండియాలో 1500 ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో 300 ప్రాంతాలు ఉన్నాయి. మొదటగా త్రవ్వకాలు జరిపిన ప్రదేశం ఏమిటి అంటే హరప్పా. రెండవది ఏమిటి అంటే మొహంజదారో. మొత్తం అన్నిటికంటే పెద్ద నగరం ఏమిటి? త్రవ్వకాలు జరిపిన దాంట్లో పెద్దది, విశాలమైంది మొహంజదారో. దాని తర్వాత రెండో ప్లేస్‌లో ఉన్నది హరప్పా. కానీ మొదట త్రవ్వకాలు జరిపింది మాత్రం హరప్పా అనే గుర్తుంచుకోండి. లాస్ట్ 1991లో ధోలవీరాలో చివరిసారిగా త్రవ్వకాలు జరిపారన్నమాట సింధు నాగరికతకు సంబంధించి. ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు అంటే సింధు ప్రజలు. అయితే సింధు ప్రజలు పత్తిని సింతన్ అని పిలిచారు. ఈ పత్తి పండించిన ప్రాంతాన్ని మెలూహా అని పిలిచారనమాట. వీళ్ళు పండ్ల తోటలకు సంబంధించిన ఆధారాలు చాన్హుదారో అనే ప్రదేశంలో లభ్యమయ్యాయి. మరియు వ్యవసాయ పనిముట్లు, నాగళ్ళు ఇలాంటి వ్యవసాయ పనిముట్లు కాళీబంగన్ అనే ప్రాంతంలో లభ్యమయ్యాయన్నమాట. అయితే సింధు కాలం నాటి సింధు నాగరికతకు సంబంధించిన వ్యవసాయ భూములపై పరిశోధన జరిపిన వ్యక్తి ఎవరు అంటే లాంబ్రిక్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు సింధు నది భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో బయటపడిందని చెప్పుకున్నాం. ఈ భారతదేశ వాయువ్య ప్రాంతంలో బయటపడినప్పుడు ఈ సింధు నాగరికతకు సంబంధించిన సరిహద్దులు ఉంటాయి కదా! తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
ఈ 4 దిక్కుల ఏ ఏ నదులున్నాయి? ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిను తూర్పున ఉన్న నది ఏమిటి అంటే హిందన్ నది. పశ్చిమాన ఉన్న నది ఏమిటి అంటే దస్త్ నది. అదే ఉత్తరాన ఉన్న నది ఏదంటే చేనాబ్ నది. దక్షిణాన ఉన్న నది ఏదంటే ప్రవర నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. తూర్పు పడమరలో హిందన్, దస్త్. ఉత్తర దక్షిణాలు చీనాబ్, ప్రవర. ఇది గుర్తుంచుకోండి. ఇది నదుల పరంగా. ఇప్పుడు ప్రాంతాల పరంగా ఏ ప్రాంతాలు ఉన్నాయో చూద్దాం. ఉత్ తూర్పున ఉన్న ప్రాంతం ఏదంటే ఆలంగీర్‌పూర్. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. పశ్చిమాన ఉన్న ప్రాంతం సుక్తా జండార్. ఇది ఇరాన్, పాకిస్తాను సరిహద్దుల్లో ఉంది. తూర్పు ఉత్తరాన ఉన్న ప్రాంతం మండా. ఇది జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. అదే దక్షిణాన ఉన్న ప్రాంతం ఏది? దైమాబాద్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు మళ్ళీ తూర్పు పడమరలు ఏంటి? తూర్పున ఆలంగీర్‌పూర్, సుక్త జండార్, పశ్చిమాన. ఉత్తర దక్షిణాలేంటి? మండా, దైమాబాద్. ఇలా గుర్తుంచుకోవాలి. మన ప్రదేశాలు గుర్తుంచుకోవాలి. నదులు కూడా గుర్తుంచుకోవాలి. సింధు ప్రజలు వర్తకం ఎక్కువగా ఏ దేశాలతో చేశారు అంటే పశ్చిమాసియా, ఈజిప్ట్ నగరాలతో. పశ్చిమాసియా దేశాలు, ఈజిప్ట్ నగరాలతో ఎక్కువగా వీరు వర్తకాన్ని కొనసాగించారు. అయితే పశ్చిమాసియాకి ఎలా వెళ్ళేవారు? లోతాల్, మాక్రాన్, దిల్మాన్ ఈ 3 ప్రాంతాల గుండా పశ్చిమాసియాకి రవాణా చేసేవారనమాట వీళ్ళు. వీరు ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతినే అవలంబించారనమాట. వీళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వీళ్ళివ్వడం, వీరికి కావాల్సిన వస్తువు వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగేది. వీళ్ళకి సంబంధించిన ప్రధాన రేవు పట్టణాలు 2 లోతాల్ మరియు సుక్త జండార్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సింధు ప్రజల యొక్క ముఖ్యమైన రేవు పట్టణాలు లోతాల్, సుక్త జండార్. లోతాల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఆధారిత ఓడరేవుగా గుర్తించబడింది. వీళ్ళు స్వదేశీ వర్తకానికి ఎక్కా అనే ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. వీరు విదేశీ వర్తకం చేసేవారు కదా పడవల్లో. అప్పుడు నావికా దిక్సూచిగా పావురంని ఉపయోగించేవారనమాట. సింధు ప్రజల యొక్క ముఖ్యమైన దిగుమతులు. సింధు ప్రజల యొక్క ముఖ్యమైన దిగుమతులు స్టియోటైట్ రాయి. ఏ దేశం నుంచి అంటే ఇరాక్ నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ స్టియోటైట్ రాయితోనే వీరు కొన్ని ముద్రికలు, మతపరమైన ముద్రికలను ముద్రించేవారనమాట. ఈ స్టియోటైట్ రాయితోనే. వెండి మరియు బంగారం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. కలపను కాశ్మీర్ నుంచి, తగరంని మధ్య ఆసియా నుంచి, రాగిని కేత్రి గనులు బెలుచిస్తాన్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుండేవారనమాట. అయితే వీళ్ళ తూనికలు, కొలతలపై ప్రయోగం చేసిన వ్యక్తి హెమ్మీ. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇందాకల వ్యవసాయ భూములపై పరిశోధన చేసిన వ్యక్తి లాంబ్రిక్ అయితే, వీళ్ళ యొక్క తూనికలు, కొలతలపై ప్రయోగం చేసిన వ్యక్తి హెమ్మీ. సింధు ప్రజల మతం గురించి ఇప్పుడు కొంచెం చూద్దాం. వీళ్ళు ప్రకృతిని, పంచభూతాలని ఎక్కువగా ఆరాధించేవారు. వీళ్ళు దేవాలయాలనేవి నమ్మేవారు కాదు. వీళ్ళకి దేవాలయాలనేవి లేవు. వీళ్ళు ఓన్లీ ప్రకృతిని, పంచభూతాలు మాత్రమే ఆరాధించేవారు. వీళ్ళ మతానికి సంబంధించిన ప్రధాన ఆధారాలు ఏమిటి అంటే ముద్రికలు. ఇందాకల చెప్పాను. ఈ మతపరమైన ముద్రికలన్నీ కూడా స్టియోటైట్ అనే రాయితో తయారు చేయబడింది. నెక్స్ట్ అన్నిటికంటే చేప ముద్రిక అనేది పురాతనమైన ముద్రిక సింధు ప్రజలకు సంబంధించి. వీళ్ళు అమ్మ తల్లి అనే స్త్రీ దేవతని ఆరాధించేవారు. ఈ అమ్మ తల్లిని సింధు ప్రజలు అందరూ ఆరాధించేవారు. కానీ కాళీబంగన్ యొక్క ప్రజలు మాత్రం అమ్మ తల్లిని పూజించినట్లు ఆధారాలు లభించలేదు. మన క్వెషన్ ఈ విధంగా అడుగుతారు. అమ్మ తల్లిని పూజించలేని సింధు ప్రాంతం ఏమిటి? సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతం ఏమిటి? అంటే ఒకే ఒకటి కాళీబంగన్. ఎలా గుర్తుంచుకుంటారంటే ఈళ్ళు షార్ట్‌కట్‌లో వీళ్ళు కాళీ అంటే కాళీ అమ్మవారిని పూజించేవారు అనేసి ఒక కోడ్ కింద గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయితే ఈ అమ్మ తల్లి యొక్క విగ్రహం ఎక్కడ బయటపడింది? హరప్పా అనే ప్రాంతంలో బయటపడింది. వీళ్ళు పురుష దేవుడిని పూజించేవారు. అతని పేరు పశుపతి మహాదేవుడు అనే పురుష దేవుడిని కూడా పూజించేవారు. ఇంకా వీళ్ళు రావి చెట్టును కూడా పూజించేవారు. ఇంకా వీళ్ళు పావురంని పూజించేవారు. మొసలను కూడా పూజించేవారు. మరియు మూపురం గల ఎద్దు అనే దాన్ని కూడా వీళ్ళు పూజించేవారన్నమాట. హోమగుండాలు వీళ్ళకి సంబంధించిన హోమగుండాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కాళీబంగన్ మరియు లోతాల్
ఈ 2 ప్రదేశాల్లో కూడా హోమగుండాలకు సంబంధించిన అవశేషాలనేవి బయటపడ్డాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. సింధు కాలం నాటి యొక్క హోమగుండాలు లభించిన ప్రాంతాలు 2 కాళీ, బంగన్ అండ్ లోతాల్. ఇందాక చెప్పుకున్నాం కాళీ, బంగన్‌లో అమ్మ తల్లిని పూజించలేదు. వీళ్ళ యొక్క మతం అనేది వ్యక్తిగతమా? సమూహమా? అంటే సామూహిక ప్రార్థనలు జరిపినట్టు ఎక్కడ అవశేషాలు కనబడలేదు. కాబట్టి వీళ్ళ యొక్క మతం వ్యక్తిగతం అని మనకి తెలుస్తుంది. సింధు ప్రజల యొక్క లిపి ఏమిటి అంటే బొమ్మల లిపి మరియు సర్పలిపి. ఈ బొమ్మల లిపి మరియు సర్పలిపిని రెండిటిని కలిపి బోస్ట్రోఫిడన్ అని అంటారనమాట. నెక్స్ట్ ఈ సింధు ప్రజల యొక్క లిపిపై పరిశోధనలు చేసిన వ్యక్తి ఎస్. రామారావు. ఇవి గుర్తుంచుకోండి పరిశోధనలు చేసిన వాళ్ళు కూడానా. ఇందాకల ఇద్దరు చెప్పుకున్నాం. ఒకడు వ్యవసాయం పైన లాంబ్రిక్. నెక్స్ట్ హెమ్మీ. హెమ్మీ కూడా ఒక దానికొచ్చారు. నెక్స్ట్ ఎస్. రామారావు అనేవారు సింధు ప్రజల యొక్క లిపిపై పరిశోధనలు చేశారు. హిమ్మి కొలతలు, తూనికల పైన పరిశోధన చేశారు. నెక్స్ట్ సింధు లిపి ఆర్యుల లిపిని పోలి ఉంది అని చెప్పిన వ్యక్తి ఎస్. రామారావు అయితే, సింధు లిపి నుండి బ్రహ్మలిపి అనేది ఆవిర్భవించింది అని చెప్పిన వ్యక్తి కన్నింగ్‌హోమ్. ఇవన్నీ కూడా మామూలుగా వీళ్ళు పరిశోధన చేసి చెప్పింది మాత్రమే. ప్రూవ్ అవినవి ఏమి లేవు. నెక్స్ట్ సింధు ప్రజలకు తెలియనివి కొన్ని ఉన్నాయన్నమాట. వీళ్ళకి గుర్రం అనేది తెలీదు. చెరుకు పంట గురించి తెలీదు. వీళ్ళు ఇనుమును ఉపయోగించలేదు. వీళ్ళు మెయిన్ కంచుని ఎక్కువ ఉపయోగించారు తప్ప, వీళ్ళకి ఇనుము అనే వస్తువు తెలియనే తెలియదనమాట. అయితే గుర్రం అవశేషాలు సుర్కటోడో అనే ప్రాంతంలో బయటపడ్డాయి. ఇదేంటి వీళ్ళకి గుర్రం అనేది తెలియదు కదా! మరి సుర్కటోడో ప్రాంతంలో ఎలా బయటపడ్డాయి అంటే, అవి గాడిద ఎముకలై ఉండొచ్చనేసి అనుకుంటున్నారన్నమాట చాలామంది. సింధు ప్రజల యొక్క ప్రత్యేకతలు కొన్నున్నాయి. అవేమిటో చూద్దాం. వీళ్ళు మెయిన్‌గా వీళ్ళ నాగరికత పట్టణ నాగరికత. వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే మురుగునీటి వ్యవస్థ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉంది. వీళ్ళు 2-12 గదులు గల ఇల్లు కట్టుకునేవారు. ఇల్లు కట్టుకోవడానికి కూడా కాల్చిన ఇటుకలు ఉపయోగించేవారన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాల్చిన ఇటుకలు ఉపయోగించిన వ్యక్తులు సింధు ప్రజలు. వీళ్ళు 4:2:1 నిష్పత్తిలో ఇటుకలను నిర్మించేవారు. వీళ్ళ ప్రతి ఇంటికి బావి, స్నానాల గది, వంటగది ఈ 3 కూడా ప్రతి ఇంటికి ఉండేదన్నమాట. మరియు సామూహిక స్నానాల కోసం మహాస్నానవాటిక అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాస్నానవాటిక అనే ప్రదేశం ఎక్కడ బయటపడింది? ఉన్న ప్రదేశం మొహంజొదారోలో బయటపడిందన్నమాట. వీళ్ళు ఈ మహాస్నానవాటికలో వేడి నీళ్ళ కోసం జిప్సమ్ మరియు బిట్యుమినస్ అనే వాటిని కూడా ఉపయోగించారు. ఈ స్నానవాటిక నిర్మాణంలో. వీళ్ళు గ్రిడ్ విధానం అంటే చెస్ బోర్డ్ ఆకారంలో వీధులవు, రోడ్లు ఇవన్నీ ఉండడం అన్నమాట. గ్రిడ్ విధానాన్ని పాటించారన్నమాట. అయితే ఈ సింధు ప్రజల కాలం నాటి యొక్క గ్రిడ్ విధానంని ఆక్స్‌ఫర్డ్ నగరంతో పోల్చిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఇది గుర్తుంచుకోండి. అయితే అన్ని నగరాలు గ్రిడ్ విధానంలో ఉన్నాయా అంటే, అన్ని నగరాలు కూడా గ్రిడ్ విధానంలో ఉన్నాయి. ఒకే ఒక్క నగరం తప్ప. ఆ నగరం పేరు బన్వాలి. ఈ బన్వాలీలో ఈ బన్వాలీలో లేదు. ఏది గ్రిడ్ విధానం లేదు. ఇలాగా వీధులన్నీ కూడా ఇలా చెస్ బోర్డ్ ఆకారంలో ఉండవు. ఈ బన్వాలీలో వృత్తాకార విధానం అనేది అమల్లో ఉందన్నమాట. ఇక్కడ మురుగునీటి విధానం కూడా అంటే డ్రైనేజ్ విధానం కూడా లేదు. మీరు గుర్తుంచుకోండి. క్వెషన్ అడుగుతారు. ఏమని? సింధు నాగరికతకు సంబంధించి గ్రిడ్ విధానమును, మురుగునీటి విధానంను పాటించిన నగరం ఏది అంటే బన్వాలి అని గుర్తుంచుకోవాలి. ఈ ప్రధాన వీధులన్నీ కూడా ఉత్తరం మరియు దక్షిణం వైపు ఉంటే, ఉపవీధులన్నీ కూడా తూర్పు మరియు పడమర పక్క ఉండేవన్నమాట. ఈ లోతాల్ అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఓడరేవు. ఇది తూర్పు ముఖద్వారం కలిగి ఉంది. సింధు ప్రజలు మొత్తం అందరూ కూడా అన్ని నగరాలకు రక్షణ కోటలు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని రక్షణ కోటలు ఏర్పాటు చేసుకున్నారు అన్ని నగరాలకిని. అయితే ఆ రక్షణ కోటలన్నీ మట్టితోనూ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే రాయితో ఒకే ఒక నగరం రక్షణ గోడను నిర్మించిందనమాట. దాని పేరే సుర్కటోడో. సుర్కటోడో అనే ప్రాంతం రాయితో రక్షణ గోడలు, రక్షణ కోటలు నిర్మించడమైనది. అయితే రక్షణ కోట లేని ఏకైక నగరం ఏదైనా ఉందంటే చన్హుదారో. ఈ చన్హుదారోకి రక్షణ కోటలు లేవు.
వీళ్ళది పితృస్వామిక వ్యవస్థ, మాతృస్వామిక వ్యవస్థ అంటే మాతృస్వామిక వ్యవస్థ అనమాట. ఎవరిది? సింధు నాగరికత ప్రజలది. వీళ్ళు అలంకరణ ప్రియులనమాట. ఎవరు? సింధు నాగరికత ప్రజలు. సింధు నాగరికతకు సంబంధించిన అలంకరణ పెట్టే చన్హుదారో అనే ప్రాంతంలో లభ్యమయింది. వీరి కాలంలో మెయిన్‌గా 4 జాతులు ఉండేవని భాష్యం అనే చరిత్రకారుడు తెలిపారు. ఈ ఆహ్, నల్ ఈ 4 జాతులు ఏంటి? ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, నెక్స్టు ఆల్ఫనాయిడ్స్. ఈ 4 జాతులు ఉండేవని ఎవరు చెప్పారు? భాష్యం. వీళ్ళు ప్రధాన వినోదాలు చదరంగం, నృత్యం, వేట, ఎద్దుల పోటీలు. వీళ్ళ యొక్క ప్రధాన వినోదం ఎద్దుల పోటీలనమాట. వీళ్ళ కాలంలో నీటి రిజర్వాయర్స్‌ని ఏమని పిలిచేవారు అంటే గబర్బంద్. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సింధు కాలం నాటి ప్రజలు నీటి రిజర్వాయర్స్‌ని ఏమని పిలిచేవారు? గబర్బంద్. సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ప్రముఖమైన నగరాలు మరియు వాటిని కనిపెట్టిన వారు, అవి ఏ నది పక్కన వెలసిల్లాయి, అక్కడ లభించిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటగా సింధు నాగరికతలకు సంబంధించి బయటపడిన ప్రదేశం ఏమిటి అంటే హరప్ప. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే దయారాం సహానీ. ఈ హరప్ప నగరం ఏ నది పక్కన బయటపడింది అంటే రావి నది పక్కన బయటపడింది. ఇక్కడ 1921లో తొలిసారి త్రవ్వకాలు జరిపారు. ఋగ్వేదంలో హరప్పాని హరియుపియా అనే దానితో సంబోధించారనమాట. ఇక్కడ బయటపడిన ముఖ్యమైన వస్తువులేంటంటే 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఎక్కడ? హరప్పాలో. అందుకు హరప్పాని సిటీ ఆఫ్ గ్రానరీ లేదా ధాన్యాగారాల నగరం అని పిలుస్తారు. ఇక్కడ హెచ్చు ఆకారపు శవపేటిక మరియు కార్మికుల గృహాలు, నటరాజ విగ్రహము, అమ్మతల్లి విగ్రహం బయటపడ్డాయి. నెక్స్టు కాంస్యంతో చేసిన అద్దము, స్కేలు కూడా బయటపడింది. పాము ముద్రిక అన్నదాన్ని కూడా బయటపడిందనమాట. కుమ్మరి చక్రం మరియు మొదటిసారిగా లింగమును పూజిస్తున్నట్లు ఉండే విగ్రహము ఎక్కడ? లింగము పూజకు సంబంధించిన మొదటి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్పా నగరంలో బయటపడ్డాయి. ఇవన్నీ మీరు షార్ట్ కట్స్ పెట్టుకుంటేనే ఎవరి షార్ట్ కట్ వాళ్ళకే పనిచేస్తది కాబట్టి ఎవరి ఈజీ బట్టి వాళ్ళు షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోండి. అంటే హరప్పా అనగానే మనకేం గుర్తు రావాలి? 12 ధాన్యాగారాలు, హెచ్చు శవపేటిక, కార్మిక, నటరాజ, అమ్మతల్లి విగ్రహాలు, కాంస్య అద్దము, స్కేలు, పాము, కుమ్మరి చక్రం, లింగం పూజ. ఇలా ఒక లైన్‌లోనే ఏదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో ప్రదేశం ఏంది బయటపడ్డది? మొహంజోదారో. ఇది సింధు నదికి కుడివైపున ఉన్నదనమాట. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్‌డి బెనర్జీ. 7 సార్లు వరదలకు గురైన నగరము ఏమిటి అంటే మొహంజోదారో. అసలు సింధీ భాషలో మొహంజోదారో అంటే అర్థం మృతుల దిబ్బ. మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. సింధు నాగరికతకు సంబంధించి విశాలమైన నగరం, పెద్ద నగరం ఏమిటి అంటే మొహంజోదారో. దీనిని నిఖిలిస్తాన్ అని కూడా అంటారు. నిఖిలిస్తాన్ అంటే గార్డెన్ సిటీ అని అర్థం. గార్డెన్ సిటీ అని దేన్ని పిలుస్తారంటే మొహంజోదారో. అదే గ్రానరీ, సిటీ ఆఫ్ గ్రానరీ అని దేన్ని పిలుస్తారంటే హరప్ప. ఈ మొహంజోదారోని ఏ నగరంతో పోల్చారు? లాంకషైర్‌తో పోల్చారన్నమాట. ఇక్కడ 700 బావులు అనేవి బయటపడ్డాయి. ఎక్కడ? మొహంజోదారోలో. 12 ధాన్యాగారాలు హరప్పాలో బయటపడితే అతిపెద్ద ధాన్యాగారం మొహంజోదారోలో బయటపడింది. నటరాజుని విగ్రహం హరప్పాలో బయటపడితే నర్తకి విగ్రహం మొహంజోదారోలో బయటపడింది. మరియు అమ్మతల్లి విగ్రహం హరప్పాలో బయటపడితే పశుపతి విగ్రహము మొహంజోదారోలో బయటపడింది. మరియు అతిపెద్ద స్నానవాటిక మొహంజోదారోలో బయటపడ్డదన్నమాట. ఇక్కడ అతిపెద్ద సమావేశ మందిరం కూడా బయటపడ్డది మొహంజోదారోలో. మరియు ఎద్దు ఓడ ముద్రికలు ఎక్కడ లభించాయి అంటే మొహంజోదారోలో. పత్తి, రాగి గొడ్డళ్ళు కూడా ఇక్కడే మొహంజోదారోలో బయటపడ్డాయి. పిల్లి, నక్క ముఖాలతో ఉన్న మనిషి అంటే పిల్లి, నక్క ముఖాలతో ఉన్న మానవ శరీరం కూడా మొహంజోదారోలో బయటపడింది. మరియు గెడ్డపు మనిషి కూడా మొహంజోదారోలో బయటపడ్డది. ఈ హరప్పాను మరియు మొహంజోదారోను ఈ రెండిటిని కలిపి జంట నగరాలు అని చెప్పిన వ్యక్తి
స్టూవర్ట్ ఫిగాట్ అనే వ్యక్తి ఈ 2 నగరాల్ని జంట నగరాలు అని సంబోధించాడు. నెక్స్ట్ నగరం గురించి సింధు నాగరికతలో ప్రముఖమైన నగరం చాన్హుదారో. ఈ చాన్హుదారోలో తవ్వకాలు జరిపింది ఆర్జీ మొజుందార్. ఇది సింధు నది పక్కన విస్తరించి ఉంది. ఈ చాన్హుదారోను పారిశ్రామిక నగరం అని అంటారు. అదే కార్మిక నగరం అయితే హరప్ప. ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటి? చనుహుదారలో అలంకరణ, పెట్టె మరియు బొమ్మలు. దీన్ని కళాకారుల నగరం అంటారనమాట. ఇంతకు ముందే చెప్పాను. చనుహుదారోకి రక్షణ కోటలో లేదు అనేసి. ఈ అలంకరణ పెట్టెలో సీరాబుడ్డి ఇక్కడ అలంకరణ పెట్టె బయటపడ్డది చనుహుదారలో. మరియు సీరాబుడ్డి కూడా బయటపడ్డది. పూసల పరిశ్రమ కూడా చనుహుదారలో బయటపడింది. మరియు కంచుతో చేసిన ఏనుగులు, పిల్లికాలి ముద్ర కూడా చనుహుదారలో బయటపడింది. మరియు పండ్లు కూడా ఎక్కడ బయటపడ్డాయి? పండ్లు తోటలకు సంబంధించిన ఆనవాళ్ళు చనుహుదారలో బయటపడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన నగరం అమ్రి. ఇది సింధు నదికి పక్కనే ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎన్జి మజుందర్. ఇక్కడ జుంగార్ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు అమ్రి అనే నగరంలో మనకి బయటపడ్డాయి. పూర్వ హరప్ప సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అమ్రిలో బయటపడ్డాయి. చాలా ఇంపార్టెంట్. పూర్వ హరప్ప సంస్కృతి అంటే హరప్ప నగరం ఏర్పడక ముందు, అంటే సింధు నాగరికత కంటే ముందు ఉన్న సంస్కృతిని పూర్వ హరప్ప సంస్కృతి అంటారు. దీనికంటే ముందు సంస్కృతి ఎక్కడ ఏర్పడ్డది? అమ్రి అనే ప్రాంతంలో ఏర్పడింది. ఇక్కడ ఖడ్గమృగం, ఎక్కడ అమ్రిలో ఖడ్గమృగ అవశేషాలు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ పూర్వ హరప్ప సంస్కృతి అయితే అమ్రిలో బయటపడ్డది. అదే పూర్వ హరప్ప సంస్కృతి మరియు ప్రస్తుత హరప్ప సంస్కృతి ఈ రెండూ కలిపి ఏ నగరాలలో బయటపడ్డాయి అంటే కాళీబంగన్, బన్వాలి. గుర్తుంచుకోండి, కాళీబంగన్, బన్వాలి ఈ 2 ప్రాంతాల్లో కూడా పూర్వ హరప్ప సంస్కృతి ఉంది, ప్రస్తుత హరప్ప సంస్కృతి కూడా బయటపడింది. అదే పూర్వ హరప్ప సంస్కృతి అయితే కేవలం అమ్రిలో మాత్రమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన నగరం కోటిడిజి. ఇది సింధు నదికి పక్కన విస్తరించి ఉంది. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి గురే అండ్ అహ్మద్ ఖాన్. వీళ్ళు త్రవ్వకాలు జరిపారు. అగ్ని ప్రమాదం సంభవించి ఈ నగరం అంతమైందనమాట. అగ్ని ప్రమాదం సంభవించిన సింధు నాగరికత నగరం ఏమిటి అంటే, ప్రాంతం ఏమిటి అంటే కోటిడిజి. ఇక్కడ కోటిడిజి ప్రాంతంలో బయటపడిన వస్తువులు రాతి బాణాలు, కంచుగాజులు, 5 అమ్మతల్లి విగ్రహాలు. అదే అమ్మతల్లి విగ్రహం పెద్దది ఎక్కడ బయటపడింది? హరప్పాలో. 5 అమ్మతల్లి విగ్రహాలు అయితే కోటిడిజిలో. మెయిన్ కోటిడిజి అని మనకు గుర్తుకు రావాల్సింది అగ్ని ప్రమాదం, రాతి బాణాలు, కంచు గాజులు. నెక్స్ట్ ఇండియాలో గల ముఖ్యమైన సింధు నాగరికత కాలం నాటి యొక్క ప్రదేశాలు చూద్దాం. లోతాల్. ఈ లోతాల్ ఏ నది పక్కన ఉందంటే బొగోవా అనే నది పక్కన ఉంది. ఇది ఇంతకుముందే చెప్పుకున్న లోతాల్ అనేది తూర్పు ముఖద్వారం కలిగిన ప్రాంతం. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎస్ రామారావు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎస్ రామారావు వీరి యొక్క లిపిపై పరిశోధనలు జరిపారు. లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇంతకుముందే కదా మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని చెప్పారు. అంటే మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని సింధు భాషలో అర్థం. అదే లోతాల్ అంటే మృతుల దిబ్బ అని గుజరాతీ భాషలో అర్థం అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామినర్ ఎలాగిచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఈ లోతాల్ని మినీ హరప్ప అని, కాస్మోపాలిటన్ నగరం అని కూడా అంటారు. ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి వస్తువులు? ఆల్రెడీ మనకు తెలిసిందే. లోతాల్ అనేది కృత్రిమ ఓడరేవు. వీళ్ళ యొక్క ప్రధానమైన ఓడరేవు సింధు నాగరికత ప్రజల యొక్క. అగ్నిహోమగుండం ఎక్కడ బయటపడింది అంటే లోతాల్. ద్వికణనం అంటే ఇద్దరిని కలిపి సమాధి చేస్తే అది ద్వికణనం అంటారు. అలా ఇద్దరు కలిపి సమాధి చేసిన ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? లోతాల్లో బయటపడ్డాయి. చెస్ బోర్డులు ఎక్కడ బయటపడ్డాయి అంటే లోతాల్లో. వీళ్ళకి సంబంధించిన కొలతలు, తూనికలు, కొలతలు ఎక్కడ బయటపడ్డాయి? లోతాల్లో బయటపడ్డాయి. ఇంతకు ముందే చెప్పాను, వీళ్ళ యొక్క కొలతలు, తూనికలపై పరిశోధన చేసిన వ్యక్తి హెమ్మి. నెక్స్ట్ టెర్రాకోట్ గుర్రం బొమ్మలు బయటపడిన ప్రదేశం లోతాల్. వరి పంటకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి అంటే లోతాల్. మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. వరి పంట వేరు, వరి పొట్టు వేరు, వీళ్ళ యొక్క వ్యవసాయం అంటే దున్నిన అవశేషాలు వేరు. ఈ 3 ప్రాంతాలు అంటే లోతాల్, రంగాపూర్, కాళీబంగన్. ఈ మూడిట్లు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు గుర్తుంచుకోండి.
లోతాల్లో వరి పంటకు సంబంధించిన ఆనవాళ్ళు, రంగాపూర్‌లో వరి పొట్టు, కాళీబంగన్‌లో భూమి దున్నిన ఆనవాళ్ళు ఈ 3 కూడా బయటపడ్డాయన్నమాట. ఇలా వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరువి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ ధోలవీర. ఈ ధోలవీరకి నది అనేది లేదు. నెక్స్ట్ జోషి మరియు బిస్త్ అనేవారు ఇక్కడ తవ్వకాలు జరిపారు. రిజర్వాయర్ ఎక్కడ బయటపడింది అంటే ధోలవీర అనే ప్రాంతంలో బయటపడింది. స్టేడియం ఎక్కడ బయటపడింది అంటే ధోలవీర ప్రాంతంలో బయటపడింది. హరప్పా ముద్రిక ఏ ప్రాంతంలో బయటపడింది అంటే ధోలవీర. 2021లో ధోలవీరను యునెస్కో గుర్తింపు లభించిందనమాట. ఇందాకలే చెప్పుకున్నాం నీటి రిజర్వాయర్‌ను సింధు కాలంలో ఏమని పిలిచేవారు? గబర్ బంద్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాంతం సుర్కటోడో. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి జగపతి జోషి. రాతితో రక్షణ గోడ కలిగిన ఏకైక నగరం ఏమిటి అంటే సుర్కటోడో. అసలు రక్షణ గోడ లేని నగరం బన్వాలి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అన్నీ మట్టి కోటలే ఉంటాయి. రాతితో మాత్రం కేవలం సుర్కటోడాలో మాత్రమే ఉంటది. అదే బన్వాలీకి రక్షణ గోడ లేదు. సారీ చిన్న కరెక్షన్ చేసుకోండి. బన్వాలీకి కాదు. చన్హుదారోకి రక్షణ గోడ లేదు. ఏమనుకోకండి. చిన్న కరెక్షన్ చేసుకోండి. రాతితో రక్షణ గోడ అయితే సుర్కటోడో. అదే రక్షణ గోడ లేనిది చాన్హుదారో. ఇక్కడ గుర్రం మరియు ఒంటె అవశేషాలు లభ్యమయ్యాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వీళ్ళకి గుర్రం అనేది తెలీదు కదా! మరి గుర్రం అవశేషాలు ఎలా బయటపడ్డాయంటే అవి గాడిద ఎముకలు అనేసి రొమిల్లా తాఫర్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారనమాట. నెక్స్ట్ రంగాపూర్. రంగాపూర్ తవ్వకాలు జరిపింది ఎంఎస్ వాట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ నది పక్కన ఉంది రంగాపూర్ అనేది? బాదర్ నది పక్కన ఉంది. ఇక్కడ లభించింది ఏం లభించింది? వరి పట్టు అనేది లభించింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు వరి పంట అయితే లోతాలు, వరి పొట్టు రంగాపూర్, దున్నిన ఆనవాలు కాళీబంగన్. నెక్స్ట్ కాళీబంగన్. కాళీబంగన్ అనే ప్రదేశం గగ్గర్ నది పక్కన ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి ఘోష్ లాల్ తాఫీర్ అనే వ్యక్తులు తవ్వకాలు జరిపారు. కాళీబంగన్ అంటే అర్థం నల్లటి గాజులు అని అర్థం. సింధు నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన స్త్రీ దేవత అమ్మతల్లి. కానీ అమ్మతల్లిని పూజించని ఏకైక నగరం ఏమిటి? కాళీబంగన్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. మరియు భూమి దున్నిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కాళీబంగన్. ఒంటె అవశేషాలు బయటపడ్డాయి. హోమగుండం కూడా బయటపడింది. హోమగుండం 2 ప్రదేశాలని చెప్పాను. వాటి కాళీబంగన్, ఇంకొకటి లోతాల్. లోతాల్లో బయటపడింది. కాళీబంగన్, లోతాల్లో రెండిట్లో కూడా హోమగుండం బయటపడింది. సర్పలేఖనం అనే లిపి కూడా బయటపడింది ఇక్కడ. భూకంప ఆధారాలు లభించిన ఏకైక నగరం ఏదంటే కాళీబంగన్. ఇక్కడ భూకంప ఆధారాలు కూడా లభించాయి. నెక్స్ట్ రోపార్. ఇది సట్లెజ్ నది పక్కన ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపింది వైడి శర్మ. స్వతంత్ర అనంతరం గుర్తించిన సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే రోపార్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. లాస్ట్ అయితే ధోలవీర, అది ఎలాగైనా గుర్తుంటది. అదే స్వతంత్ర అనంతరం మొదట గుర్తించిన ప్రాంతం రోపార్. ఇక్కడ యజమాని మరియు కుక్క ఇద్దరు కూడా పక్క పక్కన మృతదేహాలు లభ్యమైన ప్రాంతం రోపార్ అన్నమాట. నెక్స్ట్ బన్వాలి సరస్వతి నది పక్కన విస్తరించింది. ఇక్కడ బిస్త్ అనే వ్యక్తి తవ్వకాలు జరిపారు. గ్రిడ్ విధానం లేదు. ఎందుకంటే వృత్తాకారంలో ఇక్కడ ఈ ప్రాంతం అనేది వృత్తాకారంలో కట్టబడింది ఇల్లులన్నీ కూడా. అంటే ఈ ప్రాంతంలోని గ్రిడ్ విధానం లేదు చెస్ బోర్డులో. ఇక్కడ నాగలి, బార్లీ, ఆవాలకు సంబంధించిన అవశేషాలు కనబడ్డాయి. నెక్స్ట్ దైమాబాద్. ఇది ప్రవరా నది పక్కన ఉంది. మనకి దక్షిణాన ఉన్న సింధు నాగరికత యొక్క సరిహద్దు దైమాబాద్, ప్రవరా నది ఒడ్డున ఉంది. ఇక్కడ కంచు రథం మరియు ఏనుగు బొమ్మలు అనేవి బయటపడ్డాయి.